శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 994వ నామము ఆబాలగోప విదిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే చిన్న పిల్లలు మొదలుకొని గోపాలుల వరకు అందరి చేత తెలియబడింది. గోపాలుడు అంటే పెద్ద పెద్ద వాళ్ళ వరకు అందరికీ, అంటే చిన్న కీటకం నుంచి పెద్ద పెద్ద వారి వరకు అందరికీ తెలియబడినది అని అర్థం. జగన్మాత ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది కదా, అందువలన అందరూ ఆ తల్లి యొక్క బిడ్డలే. ఏ బిడ్డకైనా తండ్రి ఎవరో తల్లి చెప్తేనే తప్ప తెలీదు. తల్లి మాత్రం స్వతహాగానే తెలుస్తుంది. పుట్టగానే బిడ్డ తన తల్లి యొక్క స్పర్శని గుర్తించగలుగుతాడు. ఆబాల గోపాలం అనే పదానికి అందరూ అనే అర్థం కూడా ఉందన్నమాట. ఇంతకుముందు వివరించుకున్నట్లుగా తమను సృష్టించిన మాతృమూర్తిని గురించి తెలియని వారు ఎవరుంటారు? ఈ నామాన్ని మరింతగా మనం తెలుసుకోవాలి అంటే పట్టణాల్లో ఉండే చిన్నపిల్లల నుండి పల్లెల్లో ఉండే గొల్ల పిల్లల వరకు అందరి చేత తెలియబడింది. కనుకనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని ఆబాలగోప విదిత అనే నామంతో కీర్తించారు. బాలగోపుడు అంటే శ్రీకృష్ణుడు. తంత్రరాజంలో ఏమని ఉంది అంటే కదాచిద్దాధ్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ అని ఉంది. అంటే లలితాదేవి యొక్క పురుష రూపమే కృష్ణ విగ్రహము. లలితామాతయే పురుష రూపంగా శ్రీకృష్ణుగా అవతరించింది అని పేర్కొనుంది. లలితామాత శ్రీకృష్ణుడు ఇరువురి తత్వాలు ఒక్కటే. భక్తులను రక్షించడంలో వారిద్దరి ప్రతిజ్ఞలు ఒకే విధంగా ఉంటాయి. ద్వాపరయుగంలో పట్టణాలకు దూరంగా ఎక్కడో మారుమూలలో ఉండే పల్లెటూళ్ళలో ఉండే గోపబాలురందరి చేత ఆరాధింపబడ్డవాడు. ఈనాడు భగవద్గీత ద్వారా సకల లోకముల చేత తెలియబడ్డవాడు లలితా స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ. బాలురు అంటే కల్లా కపటం లేనివారు అని కదా, ఏమి తెలియని శుద్ధమైన మనసు కలిగినవారు. గోపాలుడైన శ్రీకృష్ణుడు సర్వం తెలిసినవాడు, పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. అంటే ఏమీ తెలియని పిల్లల నుంచి అన్నీ తెలిసిన గోవిందుని వరకు, అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు సర్వుల చేత లేబడిన జగన్మాత వారందరి చేత ఆరాధింపబడుతున్నది అని ఆ బాలగోప విదిత అని కీర్తింపబడిన లలితా పరమేశ్వరి యొక్క నామం. బాలగోపాల ఈ రెండు పదాలు కూడా స్వచ్ఛమైన నిష్కపటమైన ప్రేమకు ప్రతిరూపానికి అర్థములు. గోవు ఎంతటి సాధ్జీవో కదా, ఆ గోవులను కాచే గోపాలులు కూడా అంత సాధు స్వభావులే. బాలగోప అనే శబ్దానికి పామరముగా మనం కనుక వివరించుకున్నట్లయితే హరిహరాది పామరాంతము అంటే పామరుని మొదలు హరిహరాదుల వరకు అందరిచే తెలియబడినది అని, ఆరాధింపబడుతున్నది అని. ఆ బాలగోప విదిత అయిన పరమేశ్వరి వీళ్ళందరి చేత కూడా ఆరాధింపబడుతోంది అని. స్కాంద పురాణం ఏమని వివరించింది అంటే అందరి జీవులు అన్ని జంతువులు ఆమెను అహం అంటే నేను అని ఎరుగుచున్నారు. కాబట్టి దేవి అందరికీ తెలిసిన అందరిలో మాతృరూపముగా కొలువై ఉన్న ఆత్మస్వరూపిణి. గోప అనే పదంలో గో అంటే ఇంద్రియములను, పా అంటే రక్షించువారు, ఇంద్రియములను రక్షించే దేవతలు అన్న అర్థం కూడా ఇందులో వస్తుంది. అంటే ఈ సమస్త భూమండలంలో ఉన్న పసిపిల్లల వద్ద నుంచి సమస్త దేవగణముల చేత తెలియబడినది, ఆరాధింపబడినది ఆ పరమేశ్వరి. ఇక సనత్ కుమారులు లేదా సనక సనందనాథులు బ్రహ్మ మానస పుత్రులు కదా, వారు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు వీరు జీవిత పర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాన్వితములైన ఋషులుగా పేరు పొందారు. సనక సనందనాథులు నిత్య బాల్యాన్ని, నిరంతర కౌమార దశను వరంగా పొందారు. అమృతతత్వపు ఆలోచనలను పుణికిపుచ్చుకుని పుట్టిన ఈ నలుగురు కూడా శుద్ధ మనస్కులై నిరంతర దైవచింతంతో ఉండేవారు. అటువంటి బాలస్వరూపుల చేత ఆరాధింపబడినది కాబట్టి ఆ బాలగోప విదిత అన్న నామంతో సార్థకమైంది. కృష్ణుడు జన్మించింది మొదలు అవతారాన్ని చాలించేంత వరకు కల ప్రతి చర్యలో కూడా పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా వివరించారు. యశోదకు తన ముఖంలో సమస్త బ్రహ్మాండాన్ని, సభలో ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర రణరంగంలో అర్జునునకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యోగమాయాతత్వము జగన్మాత లలితాంబకే. ఈ విధంగా ద్వాపరయుగంలో వాడబడిన ఆబాలగోపాలం అన్న పదానికి మనము ఈరోజు అందరిచే తెలియబడిన ఆబాలగోప విదిత అయిన పరమేశ్వరికి వర్తిస్తుంది కదా. ద్వాపరయుగంలో వాడబడిన ఆబాలగోపాలము అంటే బాలుర నుంచి గోపాలుల వరకు అందరి చేత తెలియబడినది అన్న పదానికి ఈనాడు ఈ సమస్త సృష్టిలోని సమస్త జీవుల చేత
తెలియబడినది, ఆరాధింపబడినది అని మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా. ఆబాల గోప విదిత అంటే ప్రతి ఒక్కరి చేత అమ్మవారు తెలియబడుతూ ఉంది. కాబట్టే అమ్మవారిని మనం తెలుసుకుని పూజించడం ద్వారా ఆ తల్లి మనతోనే ఉండి మనల్ని అన్ని రకాలైన కోరికలను తీర్చి మనకి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.